హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సోల్జర్ ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే 1996 లో ఒక హాస్పిటల్లో కొంతమంది చిన్న పిల్లలు కనిపిస్తారు. వాళ్ళలో కొంతమంది దగ్గర A1 అనే ఒక బోర్డు కూడా కనిపిస్తుంది. ఇలా A1 అని ఉంటే వీళ్ళని స్పెషల్ ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ చేశారు అన్నమాట. ఈ ప్రాజెక్ట్ పేరు ఆడమ్ ప్రాజెక్ట్. ఆ తర్వాత స్టోరీ 5 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఆడమ్ ప్రాజెక్ట్ లో పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ పిల్లలతో అంటాడు, మీ జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా మీ సుపీరియర్ ఆఫీసర్ మాటల్ని తప్పకుండా పాటించాలి. ఒక సోల్జర్ కి డిసిప్లినే అన్నిటికంటే ముఖ్యం అంటాడు. ఇక మళ్ళీ పిల్లల్ని 8 సంవత్సరాల తర్వాత చూపిస్తారు. అప్పుడే వాళ్ళతో ఒక సైనికుడికి యుద్ధమే అన్నిటికంటే ముఖ్యం. తను యుద్ధంలో గెలవాలంటే అంతిమ లక్ష్యం తనకి యుద్ధమే అయి ఉండాలి అంటారు. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక చూపిస్తారు. వీళ్ళపై ఒక టాటో మిషన్ తో వాళ్ళ పేరుని ఇంకా వాళ్ళ బ్యాచ్ నెంబర్ ని కూడా ప్రింట్ చేస్తారు. అంటే దీన్ని బట్టే వాళ్ళు ఏ బెటాలియన్ కి సంబంధించిన వాళ్ళు, ఏ ఇయర్ కి సంబంధించిన వాళ్ళని కనిపెడతారు. అప్పటి నుంచి వీళ్ళంతా చాలా యుద్ధాలు చేస్తారు. ఎన్నెన్నో యుద్ధాలని గెలుస్తారు కూడా. ఇప్పుడు వీళ్ళకి 38 సంవత్సరాలు వస్తాయి. అయినా ఇంకో మిషన్ కోసం వీళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఆ మిషన్ ఏంటంటే వేరు సిటీల్లో యుద్ధం జరుగుతూ ఉంటుంది. వాటిని ఆపడం కోసం, యుద్ధంలో పాల్గొనడం కోసం వీళ్ళందరినీ పంపిస్తారు. ఈ యుద్ధం 4 సంవత్సరాలు జరుగుతుంది. అంటే వీళ్ళ ఏజ్ 42 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇది 2036వ సంవత్సరం అన్నమాట. ఈ టైంలో వీళ్ళ వార్ మూన్ పై జరుగుతూ ఉంటుంది. ఇక్కడే మన మెయిన్ క్యారెక్టర్ అయిన టోడ్ కూడా కనిపిస్తాడు. ఈ యుద్ధంలో టోడ్ తో ఉన్న వాళ్ళు చాలా మంది గాయపడతారు. దాంతో టోడ్ కి కోపం వస్తుంది. ఎదురుగా ఉన్న ఎనిమిస్ అందరిని చంపేస్తాడు. తర్వాత మనకి కమాండర్ చర్చ్ కనిపిస్తాడు. అప్పుడే తనని కలవడం కోసం కొల్లాల్ మైక్ కూడా వస్తాడు. అలా మైక్ చర్చ్ తో అంటాడు, మీ సైన్యం నా సైన్యం ముందు అస్సలు నిలవలేదు. మా వాళ్ళకి కఠినమైన ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళ బాడీ స్టోన్ లాగా మారిపోయింది అంటాడు. దానికి చర్చ్, మా సైన్యం భయంకరమైన ఎన్నో యుద్ధాల్ని గెలిచింది. యుద్ధంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో మా వాళ్ళకి బాగా తెలుసు. బాడీ పెంచితే సరిపోదు, కొంచెం బుర్ర కూడా వాడాలి అంటాడు. మా వాళ్ళలాగా మీ సైన్యం ఏ యుద్ధంలో అయినా పాల్గొందా? అయినా సరే ఇదంతా ఎందుకు రాబై, నువ్వు నేను కొట్టుకోవడం, నీ సైన్యంలో నుంచి ఒకరిని నా సైన్యం నుంచి ఒకరిని పంపించుకుందాం, వాళ్ళిద్దరికి టెస్ట్ పెడదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం అంటాడు. దాంతో చర్చ్ కి సంబంధించిన ఒక సోల్జర్, మైక్ కి సంబంధించిన ఒక సోల్జర్ వచ్చి వాళ్ళ మధ్య టెస్ట్ స్టార్ట్ అవుతుంది. చర్చ్ తరపు నుంచి టోడ్ ని పంపిస్తారు. అలా టోడ్ ని ఫస్ట్ గా కొంత దూరం పరిగెట్టమని చెప్తారు. కానీ మైక్ సోల్జర్ అయిన కేన్ టోడ్ కంటే చాలా స్పీడ్ గా పరిగెడతాడు. దాంతో తను ఆ స్పీడ్ టెస్ట్ లో గెలుస్తాడు. తర్వాత వీళ్ళు తాడు పట్టుకొని పైకి ఎక్కాల్సి ఉంటుంది. కానీ వాళ్ళని ఆపడం కోసం మైక్ ఇద్దరు సోల్జర్స్ ని పంపిస్తాడు. అలా వాళ్ళ ఇద్దరు కలిసి టోడ్ పై అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడే టోడ్ వాళ్ళిద్దరిని కొడతాడు. కానీ కేన్ దొంగ దెబ్బ తీసి టోడ్ ని తనని తాడుపై నుంచి కిందకి తోసేయాలి అనుకుంటాడు. అప్పుడే టోడ్ వాడి తల పట్టుకుని వాడి 2 కళ్ళల్లో 2 వేళ్లు పెట్టి బయటికి లాగేస్తాడు. దాంతో వాడు కింద పడతాడు. టోడ్ గెలుస్తాడు. కానీ ఈ ఫైట్ లో టోడ్ కూడా చాలా గాయాలవుతాయి. టోడ్ అయితే గెలిచాడు, కానీ మైక్ కి మాత్రం మండిపోతూ ఉంటుంది. అలాగే కేన్ కి 2 కళ్ళు పోయాయి కాబట్టి తనతో అంటాడు, నీకు 2 కళ్ళు పోయాయి అంటే నువ్వు సోల్జర్ గా ఇక పనికిరావు, నువ్వు దేనికి పని చెయ్యవు అంటాడు. ఇప్పుడు టోడ్ కూడా గాయాలు బాగా అయ్యాయి కాబట్టి తను పైకి లేవలేకపోతాడు. దాంతో చర్చి వాళ్ళు తను చనిపోయాడు అనుకుంటారు. కానీ ఇంకా తనకి ప్రాణం ఉంటుంది. అయినా ఎవ్వరు తనని పట్టించుకోకుండా డెడ్ బాడీని తీసుకువెళ్లే షిప్ లో తనని ఉంచి ఆర్కేడీ ప్లానెట్ పై విసిరేస్తారు. కానీ కొంతసేపటి తర్వాత టోడ్ కి మెలకు వస్తుంది. అప్పుడే తనకి ఈ ఆర్కేడీ ప్లానెట్ పై కూడా ప్రాణాలతో ఉన్న వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. కానీ అంతలో ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. దాని కారణంగా టోడ్ కిందకి పడిపోతాడు. అప్పుడే మనకి తెలుస్తుంది మిగిలిన ప్లానెట్ కి సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే డెడ్ బాడీస్ ని చెత్తని పడేస్తారో అక్కడ ఒక ప్రపంచమే ఉంది అని. అక్కడ ఉన్న వాళ్ళు ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు బతుకుని గడుపుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి టోడ్ కూడా వెళ్తాడు. టోడ్ ని చూడగానే అక్కడ ఉన్న అందరూ భయపడతారు. కానీ అక్కడ వాళ్ళకి ఆర్కన్స్ అనే లీడర్ కూడా ఉంటాడు. అప్పుడే తను అంటాడు, మీరేం భయపడకండి, వాడు ఒక్కడే ఉన్నాడు, మనం చాలా మంది ఉన్నాం,
ఉన్నాం, వాడు ఏం చేసినా మనని ఏమీ పీగలేడు అంటాడు. కానీ హార్కిన్స్ కి అనిపిస్తుంది వీడు సోల్జర్ అయి ఉంటాడు, వీడు బాడీ చూస్తే అలాగే కనిపిస్తుంది, కాకపోతే వీడు తప్పిపోయి వచ్చాడా లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అయినా సరే ఏమి పర్వాలేదు, ఎవరు వచ్చినా మనకేం ఫరక్ పడదు, ఇతను కూడా మనతోనే ఉంటాడని అక్కడ ఉన్న అందరికి చెప్తాడు. తర్వాత అందరూ కలిసి ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తి టోడ్ తో అంటాడు, నువ్వు పారిపోయి అయితే ఇక్కడికి రాలేదు కదా, నీపై ఉన్న టాటోని చూస్తే నువ్వు ఒక సోల్జర్ వి అని తెలుస్తుంది, కానీ నువ్వు నీ టీం ని వదిలి ఇక్కడికి ఒంటరిగా ఎందుకు వచ్చావు అంటాడు. అప్పుడు టోడ్, నన్ను ఇంకో సోల్జర్స్ తో రీప్లేస్ చేశారు, అందుకే ఇక్కడికి వచ్చాను అంటాడు. ఆ తర్వాత టోడ్ కి అక్కడ ఉండే శాండ్రా అనే అమ్మాయితో పరిచయం అవుతుంది. అప్పుడే శాండ్రా అంటుంది, మేము 11 సంవత్సరాల క్రితం భూమిపై నుంచి ఫ్లైట్ లో బయలుదేరాం, కాకపోతే మాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియలేదు, మా ప్లేన్ ఈ ప్లేస్ లో క్రాష్ అయ్యిందని అంటాడు. అప్పటి నుంచి హెల్ప్ కోసం ఎవరైనా వస్తారని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం, కానీ ఎవ్వరు ఇక్కడికి రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి డంపింగ్ షిప్స్ వచ్చి చెత్తను వేయడం స్టార్ట్ చేశాయి, దాంతో ఇక మనుషులు ఇక్కడికి ఎవ్వరు రారు, మమ్మల్ని కాపాడలేరని. చూడ్డానికి ఇది ఒక చెత్త ప్లానెట్ లా కనిపిస్తుంది, ఇక్కడ ఎవ్వరు బతకలేరు, కానీ ఇక్కడ ఉండే మంచి ఏంటంటే ఈ చెత్త ప్లానెట్ కోసం యుద్ధాలు అస్సలు జరగవు, ఎవ్వరు ప్రాణాలు పోవు. వేరే ప్లానెట్స్ అయితే తినే తిండి కోసం, ఉండే ప్లేస్ కోసం ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, ప్రాణాలు పోతూనే ఉంటాయి అంటుంది. నేను చూస్తుంటే మంచి సోల్జర్ వి, ఫైటింగ్ లో తోపువి అనిపిస్తుంది, కాకపోతే నిన్ను ఎందుకు రీప్లేస్ చేశారు అంటుంది. కానీ టోడ్ మాత్రం తనకి ఎలాంటి సమాధానం చెప్పడు. తర్వాత మైక్ ఇంకా చర్చ్ కనిపిస్తారు. వీళ్ళు ఇద్దరు ఇప్పుడు కలిసిపోయి ఉంటారు. వీళ్ళ సైన్యం చాలా పవర్ఫుల్, కానీ వీళ్ళని ఇంకా బలంగా మార్చాలి అంటే అందరిని ఆర్కేడీ ప్లానెట్ పై వదిలేయాలి, అలా అయితే వాళ్ళ సైన్యం ఆర్కేడీ ప్లానెట్ లో ఉన్న ఎంత మందిని చంపుతారో చూద్దాం అనుకుంటారు. తర్వాత ఆర్కేడీ ప్లానెట్ లో ఉన్న టోడ్ కనిపిస్తాడు. అప్పుడే సాండ్రా టోడ్ కి వ్యవసాయం ఎలా చేయాలో నేర్పిస్తూ ఉంటుంది. అంతలో ఒక పాము అక్కడికి వస్తుంది, దాంతో సాండ్రా దాన్ని చంపేసి టోడ్ తో అంటుంది, ఎప్పుడైనా ఇలా పాము కనిపిస్తే దాన్ని వెంటనే చంపేయాలి, లేదంటే చాలా ప్రమాదం జరుగుతుంది. ఒకసారి నా కొడుకుని పాము కరిచింది, దాంతో తను ఇప్పటి వరకు మాట్లాడలేకపోతున్నాడు అంటుంది. అలా రోజులు గడిచిపోతాయి. క్రిస్మస్ రోజు కూడా వస్తుంది. ఇక్కడ ఉన్న అందరూ హ్యాపీగా క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే టోడ్ తన పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటాడు. తను ఎన్ని యుద్ధాల్లో పాల్గొన్నాడు, ఎన్ని గెలిచాడు, తన స్నేహితులు, తన అనుకున్న వాళ్ళని అందరినీ గుర్తు చేసుకుంటాడు. అంతలో తన దగ్గరికి సాండ్రా కొడుకైన నేతన్ వస్తాడు. తననే పాము కరవడం వల్ల తనకి మాటలు రావు. అప్పుడే నేతన్ తను తయారు చేసిన కొన్ని వస్తువుల్ని టోడ్ కి చూపిస్తాడు. కానీ అప్పుడే అక్కడికి ఒక పాము వస్తుంది. దాన్ని చూసిన టోడ్ నేతన్ తో అంటాడు, నువ్వు దాన్ని చంపాలి, లేకపోతే నీ జీవితం వేస్ట్, ఈ ఫాస్ట్ ప్రపంచంలో నిన్ను నువ్వు కాపాడుకోవాలి అంటాడు. కానీ అప్పుడే సాండ్రా ఇంకా మ్యాక్స్ ఇద్దరు అక్కడికి వస్తారు. మ్యాక్స్ టోడ్ తో అంటాడు, వాడు ఒక పిల్లాడు, వాడికి పాములంటే చాలా భయం, అయినా చిన్న పిల్లాడు పామునెలా చంపగలుగుతాడు అంటాడు. అలాగే అక్కడ ఉన్న అందరూ తనపై కోపడతారు, ఒక చిన్న పిల్లాన్ని ఇలా తయారు చేస్తావా అని. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒక నిర్ణయం తీసుకుంటాడు, వీడు ఒక సోల్జర్ కాబట్టి ప్రాణాలు తీయడమే నేర్పిస్తాడు, అందుకే ఇక్కడ నుంచి వీడిని పంపించేయాలని అందరూ కలిసి బలవంతంగా టోడ్ ని అక్కడ నుంచి పంపించేస్తారు. అలాగే తను వెళ్తున్నప్పుడు తనకి కొన్ని ఆయుధాలు కూడా ఇచ్చి పంపిస్తారు, ఎందుకంటే తనకి ఏదైనా సడన్ గా ప్రమాదం జరిగితే తనని తాను కాపాడుకోవడానికి. అలా టోడ్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత నైట్ కి సాండ్రా మ్యాక్స్ ఇద్దరు పడుకొని ఉన్నప్పుడు సడన్ గా ఒక పాము వాళ్ళ దగ్గరికి వస్తుంది. కానీ అప్పుడే నేతన్ పైకి లేచి ఆ పాముని కొట్టి చంపేస్తాడు. దాంతో మ్యాక్స్ వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తన కొడుకుకి ధైర్యం నేర్పించేది అని టోడ్ చెప్పిందే కరెక్ట్. చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళ ధైర్యం నేర్పించాలి, ఎదుటి వాళ్ళతో పోరాడడం నేర్పించాలి అనుకుంటాడు. వెంటనే టోడ్ ని వెతుక్కుంటూ బయలుదేరతాడు. చాలా సేపటికి టోడ్ ని కలుసుకుంటాడు. కానీ అప్పుడే ఒక డంపింగ్ షిప్ అక్కడికి వస్తుంది. వాటిలో 2 బాక్సులు కూడా ఉంటాయి. అందులో మైక్ కి సంబంధించిన కొంతమంది సోల్జర్స్ కూడా ఉంటారు. రాగానే అందరూ ఆర్కేడీ ప్లానెట్ లో ఉన్న అందరిపై అటాక్ చేస్తూ బుల్లెట్ లో వర్షం కురిపిస్తారు. ఈ దాడిలో మ్యాక్స్ గాయపడతాడు. అప్పుడే మ్యాక్స్ టోడ్ తో అంటాడు, నా వైఫ్ ని కొడుకుని నువ్వే కాపాడాలి అని, నీపైనే మా ఆశలని ఉన్నాయి, నువ్వు ఎలాగైనా సరే వీళ్ళందరినీ అంతం చెయ్యాలి అంటాడు. ఈ అటాక్ వల్ల టోడ్ కి కూడా మైక్ పై చాలా కోపం వస్తుంది. దాంతో తను ఆ సోల్జర్స్ ని ఆపడం కోసం చాలా ట్రాప్స్ కూడా ఏర్పాటు చేస్తాడు. చేసి కొంతమందిని అయితే చంపుతాడు. కానీ మైక్ ఆర్మీ ఇంకా చాలా మంది వస్తూనే ఉంటారు. దాంతో టోడ్ వచ్చిన వాళ్ళతో ఇంకా ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఇంకో పక్క సాండ్రా అక్కడ ఉన్న పిల్లలందరినీ
సాండ్రాని సోల్జర్స్ కంట పడకుండా దాచి పెడుతూ ఉంటుంది. తర్వాత టోడ్ సాండ్రా దగ్గరికి వచ్చి అంటాడు, మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి. కల్నల్ మైక్ ఇక్కడ నుంచి ఒక్కసారి వెనక్కి తిరిగి వెళ్ళాడంటే ఇంకా చాలా సైన్యాన్ని ఇక్కడికి పంపిస్తాడు, మన ప్రాణాలు అస్సలు మిగలవు అంటాడు. అప్పుడే కేన్ కనిపిస్తాడు మనకి. ఇతనే ఫస్ట్ లో టోడ్ తో ఫైట్ చేసినప్పుడు తన 2 కళ్ళని పీకేసి ఉంటాడు. అప్పుడే కేన్ తన పవర్ పెరగడానికి ఒక లిక్విడ్ ని తాగుతాడు. దాంతో తను శక్తివంతంగా మారతాడు. అలా టోడ్ కి కేన్ కి మధ్య అదిరిపోయే ఫైట్ జరుగుతుంది. అక్కడ ఉన్న హెలికాప్టర్ రెక్కని తీసుకొని కేన్ పై అటాక్ చేసి చంపేస్తాడు. ఇదంతా దూరంగా షిప్ లో ఉన్న మైక్ మొత్తం చూసి కోపంతో తన టీమ్ తో అంటాడు, మీరు ఒక బాంబుని తీసుకువచ్చారు కదా, మొత్తం ఆ బాంబుని ఆ ప్లానెట్ పై వేసి ఒక్కరు కూడా ప్రాణాలతో లేకుండా చేయండి అంటాడు. కానీ టోడ్ అలా జరగక ముందే ఏ డంపింగ్ షిప్ లో అయితే మైక్ ఆర్మీ వచ్చారో అందులో ఆర్కేడీ ప్లానెట్ లో ఉన్న అందరిని కూర్చోబెట్టి తొందరగా మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటాడు. అలా వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోగానే ఆ తర్వాత ఆర్కేడీ ప్లానెట్ పై పెద్దగా బ్లాస్ట్ జరుగుతుంది. అంటే మైక్ సోల్జర్స్ అక్కడ ఒక పెద్ద బాంబుని బ్లాస్ట్ చేసి ఉంటారు. కానీ ఆ బ్లాస్ట్ కంటే ముందే టోడ్ వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోవడం వల్ల వాళ్ళు ప్రాణాలతో బతికిపోతారు. ఇప్పుడు వీళ్ళు కొత్త ప్లానెట్ అయిన ట్రినిటీ మూన్ పైకి వస్తారు. ఇక్కడే అందరూ ఇక నుంచి జీవితాన్ని గడపాలి అనుకుంటారు. కానీ అక్కడ ఏ ప్రమాదం ఉందో ఎవరికి తెలుసు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.